జన సైనికులకి, జనసేన కార్యకర్తలకి, నాయకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి జనసేన క్రియాశీలక సభ్యత్వాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి ప్రారంభించనున్నారు. అయితే ఈ క్రియాశీలక సభ్యత్వానికి సంబంధించినటువంటిది 4 అంశాలకు ముడిపడి ఉందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. దానిలో మొదటిది బాధ్యత, రెండవది బలం, మూడవది భరోసా, నాలుగవది భద్రత. మనం ఒక పార్టీని నచ్చి, ఒక నాయకుడితో నచ్చి మనం నడవాలి అనుకున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వాన్ని తీసుకోవడం మన బాధ్యత. రెండవది, ఎంత ఎక్కువ మంది ఈ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకుంటే అంత బలం ఆ నాయకుడికి చేకూరుతుంది. మరి ఆ నాయకుడు ఎవరైతే క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకున్నారో వాళ్ళకి భరోసాగా ఉండడానికి, వాళ్ళకి భరోసాని కల్పించడానికి, ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది కల్పించడం, అది ఒక భరోసా. అలానే ఈ ప్రమాదంలో ఎవరన్నా ప్రాణాలు కోల్పోయినా, లేదంటే ప్రమాదవశాత్తు గాయాలు జరిగిన వాళ్ళకి 50,000 రూపాయల నుంచి, ఒకవేళ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే 5 లక్షల రూపాయల వరకు వారి ఖాతాలో జమ చేయడం, ఆ కుటుంబానికి ఒక పెద్దన్నలాగా ఉండి భద్రత కల్పించడం నాయకుడి యొక్క లక్షణం. మరి ఈ 4 అంశాలతో ముడిపడినటువంటి ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడాను మన ఇంట్లో పండుగలాగా మనం భావించి, దీన్ని మన చుట్టుపక్కల వారికి, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని నమ్మి నడుద్దాం అనుకుంటున్నారో వారందరికీ కూడాను ఒక మాట చెప్పి, ఈసారి క్రియాశీలక సభ్యత్వాలు పోయిన ఏడాది కంటే కూడాను ఎక్కువగా మరింత పండుగ వాతావరణంలో జరపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్.